కొన్ని వారాలుగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలకు అసలు కారణం ముమ్మాటికి పాకిస్తానే కారణమని ఆఫ్ఘనిస్తాన్ మండిపడింది. పద్ధతి మార్చుకోకుంటే బుద్ధి చెప్తామని హెచ్చరించింది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ హోంమంత్రి సిరాజుద్దీన్ హక్కానీ పాకిస్తాన్పై తీవ్ర ఆరోపణలు చేశాడు. పాకిస్తాన్ డ్యూరాండ్ లైన్ దాటి ఆఫ్ఘనిస్తాన్లోకి తమ సమస్యలను ఎగుమతి చేస్తుందని మండిపడ్డారు. గురువారం కాబూల్లో అగ్నిమాపక విభాగం శిక్షణ ముగింపు సమావేశంలో ఆయన హాట్ కామెంట్ చేశాడు. ఆయన టోన్లో ఆవేశం చూస్తే రెండు దేశాల మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల స్థాయి అర్థమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో అంతర్గత సమస్యలున్నప్పటికీ విదేశీ దురాక్రమణకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడతారని హక్కానీ ప్రకటించాడు. పాకిస్తాన్ తమ సమస్యలను ఆఫ్ఘన్ భూభాగంలోకి నెడితే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నాడు. ఇటీవల పాక్ ఆఫ్ఘన్ సరిహద్దులో జరిగిన తీవ్ర ఘర్షణల్లో ఇరుపక్షాలకు ప్రాణనష్టం జరిగింది. టర్కీ మధ్యవర్తిత్వంతో ఇస్తాంబుల్లో జరిగిన శాంతి చర్చలు కూడా ఈ వారం ప్రారంభంలో విఫలమయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ తనను తాను కాపాడుకోగలదని, దీర్ఘశ్రేణి క్షిపణులు లేకపోయినా, శక్తివంతమైన ఆయుధాలు లేకపోయినా దేశాన్ని కాపాడుకునే సంకల్పం, ధైర్యం తమకున్నాయన్నారు. తమ సహనాన్ని పరీక్షిస్తే ప్రతిస్పందన ఒక రేంజ్లో అణిచివేయలేదని అవుతుందన్నాడు. పాకిస్తాన్ తన సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలని, మరొక దేశాన్ని దోషిగా చూపడం ఆపాలని ఆయన అన్నారు. తాలిబాన్ పాలనలో హక్కానీ నెట్వర్క్ అత్యంత ప్రభావవంతమైన వర్గం. గతంలో పాకిస్తాన్ భద్రతా సంస్థలు హక్కానీ నెట్వర్క్ రక్షణ నిలిచిన విషయం మనకు తెలిసిందే. 2021లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాక్సీ బంధం బలహీనపడింది. ఇప్పుడు తాలిబాన్ నాయకత్వం పాకిస్తాన్ను బహిరంగంగా విమర్శించడం ఆపలేదు. పాకిస్తాన్ అధికారులు తాలిబాన్ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తుందని ఆరోపిస్తుండగా, తాలిబాన్ మాత్రం పాకిస్తాన్ తన భద్రతా వైఫల్యాలను దాచడానికి ఈ ఆరోపణలు చేస్తుందని విమర్శిస్తుంది. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో హక్కానీ ప్రసంగం ఆఫ్ఘనిస్తాన్ కఠిన వైఖరిని స్పష్టం చేస్తుంది. కానీ దాన్ని బలహీనతగా అర్థం చేసుకోవద్దని హక్కానీ వార్నింగ్ ఇచ్చారు. తమ కారణంగా ఎవరికీ సమస్యలు రాకూడదు, కానీ మా సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తే పాకిస్తాన్ అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. హక్కానీ వ్యాఖ్యలు ఆఫ్ఘన్ తాలిబాన్ లోపల పెరుగుతున్న జాతీయవాద ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. ఒకప్పుడు పాకిస్తాన్ చెప్పినట్టుగా నడుచుకునే తాలిబాన్లు ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది.